హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ యూపీఎస్సీ 24/7. సో మనం యాక్చువల్గా తెలంగాణ పాలసీస్ గురించి డీల్ చేస్తున్నాము. అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ 2 పాలసీస్. వన్ ఈస్ రిలేటెడ్ టు ఇండస్ట్రీస్, దట్ ఈస్ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ, ఇన్ విచ్ వీ హ్యావ్ సీన్ అబౌట్ టీఎస్ ఐపాస్. అండ్ ఇంకో పాలసీ వచ్చేసి తెలంగాణ స్టేట్ స్కిల్ మిషన్ గురించి కూడా చూసాం. సో ఇవాళ ఈ వీడియోలో మనము డిజిటల్ పాలసీ గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఇది కూడా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ విచ్ వాజ్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ డిజిటల్ పాలసీ అనేది చూద్దాం. అండ్ మరి తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ ఏదైనా డిజిటల్ పాలసీకి రిలేటెడ్ మరి తెలంగాణలో ఏదైనా పాలసీ ఉందా రిలేటెడ్ టు దిస్ అనేది కూడా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ పాలసీ అంటున్నాము. సో ఓకే సో పేలోనే అర్థమవుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ సంథింగ్ పాలసీ విచ్ ఇస్ రిలేటెడ్ టు డిజిటల్. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ప్రతిదీ డిజిటల్ అయింది, రైట్? సో మనము ఒకవేళ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకున్నా, లేదంటే మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకున్నా ఎలా చేస్తున్నామండి? కంప్లీట్గా విత్ హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్, రైట్? సో ఇప్పుడు ఇంటర్నెట్ హెల్ప్ లేనిది అసలు ఏ పని అవ్వట్లేదు. సో ఇంటర్నెట్ ఈస్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్. సో ఈవెన్ ఇప్పుడు ఒకవేళ 1 minute ఇంటర్నెట్ లేకపోయినా కానీ మన వర్క్స్ అన్నీ ఆగిపోయే పరిస్థితి, రైట్? అంత వీ హ్యావ్ so much dependent on internet. So everything is internet, like education, work, anything, everything has become digitalized. So government is also becoming digitalized. Government మన నుంచి ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకున్నా త్రూ ఆన్లైనే. మనం ఏ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ నుంచి తీసుకోవాలన్నా అగైన్ ఇట్ ఈస్ త్రూ ఆన్లైన్ అగైన్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ ఓన్లీ, రైట్? మనకి ప్రతిదీ ఇప్పుడు ఇంటర్నెట్ అయింది. సో ఇంటర్నెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్ అవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఫ్రేమ్డ్ దిస్ డిజిటల్ పాలసీ ఇన్ ద ఇయర్ 2015. సో ప్రతి ఒక్కళ్ళకి ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి, ఎందుకంటే గవర్నమెంట్ ఈస్ గోయింగ్ డిజిటలైజ్డ్. సో దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద గవర్నమెంట్ అండర్ దిస్. సో హెన్స్ గవర్నమెంట్ హ్యాస్ ఫ్రేమ్డ్ దిస్ పాలసీ. సో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టర్మ్ వచ్చేసి ఏంటంటే డిజిటల్ లిటరసీ. చాలామందికి ఇప్పటికీ చూస్తున్నాము లైక్ డిజిటల్ లిటరసీ అనేది లేదు. సో డిజిటల్ లిటరసీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ లిటరసీ ఇస్ నథింగ్ బట్ యూజింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైజెస్. సో అంటే మొబైల్ యూజ్ చేయడం తెలియాలి, గూగుల్ మెయిల్స్ సెండ్ చేయడం, లేదంటే గూగుల్ యూజ్ చేయడం, లేదంటే గోయింగ్ అండ్ చెకింగ్ ద గవర్నమెంట్ వెబ్సైట్స్, లేదంటే ఏదైనా అప్లై చేయాలనుకున్నా, ఆన్లైన్లో ఏదైనా అప్లై చేయాలనుకున్నా ఎలా అప్లై చేయాలి అనేది మనకి తెలిసి ఉండాలి. అది దట్ ఈస్ నథింగ్ బట్ డిజిటల్ లిటరసీ. సో వీ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ on how to use electronic devices, that is called digital literacy. సో అది కూడా ఒక పెద్ద కన్సర్న్ మన ఇండియాలో. చాలామంది ఇప్పటికీ అసలు ఆన్లైన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలో తెలియదు, లేదంటే గవర్నమెంట్ సర్వీసెస్ని ఎలా పొందాలో, ఎలా యాక్సెస్ చేయాలో కూడా చాలామందికి తెలీదు. సో డిజిటల్ లిటరసీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ దిస్ డిజిటల్ పాలసీ. సో డిజిటల్ లిటరసీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరికీ డిజిటల్ లిటరసీ కూడా వచ్చి ఉండాలి. ఓకే, so digital policy, so everything is happening through digital now. But imagine what if there is no internet? వాట్ ఇఫ్ దెర్ ఇస్ నో ఇంటర్నెట్ యాక్సెస్ ఇన్ యువర్ ఏరియా? సో మీ ఏరియాలో ఇంటర్నెట్ యాక్సెస్ లేకపోతే సో మీరు గవర్నమెంట్ సర్వీసెస్ని ఎలా యాక్సెస్ చేస్తారు, రైట్? మీరు ఏదైనా ఆన్లైన్లో ఏదైనా ఇప్పుడు మీరు ఏదైనా ఎగ్జామ్కి ఆన్లైన్ అప్లై చేయాలనుకుంటే ఎలా చేస్తారు వెన్ దెర్ ఇస్ నో ఇంటర్నెట్? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, రైట్? సో దిస్ ఈస్ ద మెయిన్ కన్సర్న్. ఇప్పటికీ మనం చూసుకుంటే చాలా విలేజ్ ఏరియాస్లో, లేదంటే ఇన్ సమ్ రిమోట్ ఏరియాస్ దెర్ ఇస్ నో ఇంటర్నెట్ యాక్సెస్, రైట్? ఇంటర్నెట్ యాక్సెస్ లేదు అక్కడ. సో అలా మరి వాళ్ళు హౌ విల్ దే గెట్ కనెక్టెడ్ టు ద గవర్నమెంట్? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్, రైట్? సో ప్రతి ఒక్కరికి కూడా డిజిటల్ యాక్సెస్ ఉండాలి అని చెప్పేసి గవర్నమెంట్ యొక్క మెయిన్ ఎయిమ్. హెన్స్ దే హ్యావ్ ఫ్రేమ్డ్ దిస్ డిజిటల్ పాలసీ ఇన్ ద ఇయర్ 2015. సో ఈ డిజిటల్ పాలసీస్లో కొన్ని పిల్లర్స్ ఉన్నాయి. పిల్లర్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సమ్ ఎయిమ్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఆ ఎయిమ్ ఏంటి, మెయిన్ గోల్ ఏంటి, వాట్ ఆర్ దోస్ 9 పిల్లర్స్ అనేది చూద్దాం. అండ్ ఆఫ్టర్ దట్ వీ విల్ ఆల్సో సీ వెదర్ దెర్ ఈస్ ఎనీ స్కీమ్ ఆర్ ఎనీ పాలసీ అండర్ ద తెలంగాణ స్టేట్. ఓకే, సో వీ విల్ బిగిన్. ఓకే, ఎస్, డిజిటల్ పాలసీ, రైట్? సో ఇది నేను మెయిన్గా యాక్చువల్గా డైరెక్ట్ వెబ్సైట్ నుంచి తీసుకున్నానండి ఇన్ఫర్మేషన్. ద 9 పిల్లర్స్ ఆఫ్ దిస్ డిజిటల్ పాలసీ. సో మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈస్ టు మేక్ డిజిటల్ ఇండియా. సో 9 పిల్లర్స్లో ఫస్ట్ పిల్లర్ వచ్చేసి బ్రాడ్బ్యాండ్ హైవేస్. సో బ్రాడ్బ్యాండ్
యా ఫస్ట్ పాయింట్ వచ్చేసి బ్రాడ్బ్యాండ్ హైవేస్. సో బ్రాడ్బ్యాండ్ హైవేస్ అంటే ఇప్పుడు మనం చూసుకుంటే మన స్టేట్లో ఉన్న స్టేట్ హైవేస్ కానీ డిస్ట్రిక్ట్ రోడ్స్ కానీ ఇట్లా ప్రతి ఒక్క హైవేస్ దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ పిల్లర్ ఇన్ దిస్ డిజిటల్ పాలసీ. సో బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అంటే ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉండాలి ప్రతి ఒక్క హైవే దగ్గర, డిస్ట్రిక్ట్ రోడ్స్ దగ్గర, ప్రతి ఒక్క దగ్గర ఇంటర్నెట్ వైర్స్ ఉండాలి, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. సో దట్ ఎవ్రీ పీపుల్ కెన్ హ్యావ్ యాక్సెస్ టు ద ఇంటర్నెట్. That is a first pillar of this under this digital policy. Next, universal access to mobile connectivity. సో యూనివర్సల్ యాక్సెస్ అంటే ప్రతి ఒక్కరికి కూడా మొబైల్ కనెక్టివిటీ, మొబైల్ యాక్సెస్ అనేది కూడా ఉండాలి. సో ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ దిస్ డిజిటల్ పాలసీ సక్సెస్ఫుల్ అవ్వాలంటే ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ యాక్సెస్ కూడా ఉండాలి. మొబైల్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నెక్స్ట్ పిల్లర్. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రోగ్రామ్. ఓకే, సో గవర్నమెంట్ ఏంటంటే ఇంకోటి ఒక ప్రోగ్రామ్ అని, అంటే పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రోగ్రామ్ అంటే పబ్లిక్ ప్లేసెస్లో కూడా గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇంటర్నెట్ కనెక్షన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం కొన్ని ఏరియాస్లో చూసుకుంటే లైక్ ట్యాంక్ బండ్ దగ్గర చూసుకున్నా కానీ ఇన్ సమ్ సెంటర్స్ గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ అస్ ఫ్రీ వైఫై ఫెసిలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో స్టేషన్స్లో చూసుకుంటే, రైల్వే స్టేషన్స్లో, లేదంటే బస్ స్టాండ్స్లో, లేదంటే ఎయిర్పోర్ట్స్ దగ్గర కూడా మనం చూసుకుంటే కొన్నిసార్లు మనకు అక్కడ ఫ్రీ వైఫై అనేది దొరుకుతుంది. ఎందుకు? బికాస్ గవర్నమెంట్ wants even the poor people to have access to the internet. ఓకే, సో అందుకని చెప్పేసి పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రోగ్రామ్ అనేది కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పిల్లర్స్ అండర్ దిస్ డిజిటల్ పాలసీ. నెక్స్ట్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టార్గెట్ నెట్ జీరో ఇంపోర్ట్స్. ఓకే, సో ఇప్పుడు మనం చాలా ఎలక్ట్రానిక్ డివైసెస్ యూస్ చేస్తున్నాం రైట్, లైక్ టీవీ, మొబైల్ ఫోన్స్, రౌటర్స్, వైఫై, ఇంటర్నెట్. సో మనం అందులో చూసుకుంటే చాలా చిప్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ చిప్స్ని మనం యాక్చువల్గా వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏమైందంటే ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ అదర్ కంట్రీస్ మనం మన కంట్రీలోనే ఈ చిప్స్ అనేవి ప్రొడ్యూస్ చేసుకుంటే సో దట్ మనం వేరే కంట్రీస్ పైన డిపెండెన్స్ తగ్గించవచ్చు కదా, ఇంపోర్ట్స్ని జీరో చేయాలి అని చెప్పేసి. సో మన అన్ని ఎలక్ట్రానిక్స్ అనేది ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఇంపోర్ట్స్ని తగ్గించాలి అని చెప్పేసి ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పిల్లర్స్ అండర్ దిస్ డిజిటల్ పాలసీ. నెక్స్ట్, ఎర్లీ హార్వెస్ట్ ప్రోగ్రామ్స్. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే బయోమెట్రిక్స్ అనేవి వచ్చాయి రైట్. సో బయోమెట్రిక్స్ అంటే ఏంటి? మన బయోమెట్రిక్ ఇస్తే మనం ఎప్పుడు వస్తున్నాము అంటే ఒక ఆఫీసర్ ఆర్ ఎంప్లాయీ, సో ఆఫీసర్ ఆర్ ఎంప్లాయీ వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, సో ఎన్ని అవర్స్ వర్క్ చేశారు అనేది కంప్లీట్గా ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అకౌంటబుల్ ఉండాలి అని చెప్పేసి కూడా బయోమెట్రిక్స్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ ఆల్సో అగైన్ పాసిబుల్ బికాస్ ఆఫ్ దిస్ డిజిటలైజేషన్. నెక్స్ట్, ఈ గవర్నెన్స్. సో ఈ గవర్నెన్స్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రతిదీ మనకి సర్వీసెస్ ఎలక్ట్రానిక్ ఫామ్లోనే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ గవర్నెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాలన్నా ఆన్లైన్లో పే చేస్తున్నాం. సో ప్రతి ఒక్క గవర్నమెంట్ సర్వీసెస్ కూడా మనకి ఆన్లైన్లోనే అందజేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఈ గవర్నెన్స్. సో గవర్నమెంట్ వాంట్స్ టు ప్రమోట్ దిస్ ఈ గవర్నెన్స్ మోర్ అండ్ మోర్. నెక్స్ట్, ఈ క్రాంతి. ఓకే, ఈ క్రాంతి అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆల్సో వాంట్స్ టు ప్రమోట్ ఈ ఎడ్యుకేషన్ అండ్ ఈ హెల్త్ కేర్. అంటే ఇప్పుడు ప్రతిదీ ఎడ్యుకేషన్ కూడా ఎలక్ట్రానిక్ ఫామ్, ఆన్లైన్ ఫామ్లో ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఇట్ ఈస్ ప్రమోటింగ్ ఈ ఎడ్యుకేషన్ అండ్ ఈవెన్ ఈ హెల్త్ కేర్. ఇప్పుడు చాలా ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉన్నారు మన హైదరాబాద్లో చూసుకుంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్లో లైక్ ఇన్ నిమ్స్ అండ్ ఇన్ ఉస్మానియా, గాంధీ, వీ హ్యావ్ వెరీ ఎక్స్పర్ట్ డాక్టర్స్. బట్ దోస్ డాక్టర్స్ కాంట్ గో టు రూరల్ ఏరియాస్ అండ్ సర్వ్ ద పీపుల్ రైట్. సో ఇప్పుడు ఏమవుతుంది, రూరల్ ఏరియాస్ నుంచే వాళ్ళు ఒకవేళ దే కెన్ యాక్సెస్ టు దీస్ డాక్టర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్. సో గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ప్రమోటింగ్ ఈ హెల్త్ కేర్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఈ క్రాంతి. నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకుంటే గవర్నమెంట్స్ దే ఆర్ యూజింగ్ సోషల్ మీడియా ఏ లాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చాలా గవర్నమెంట్ ఈజ్ యూజింగ్ ఆల్ దిస్ సోషల్ మీడియా బికాస్ గవర్నమెంట్ వాంట్స్ టు డైరెక్ట్లీ connect with the people, with the mass. Okay, so they want to directly have connection with the people. They directly want to give information to the people with the help of these social networks. So quality information, so that is called information for all. Next, IT for jobs. So information technology for jobs. So ఇప్పుడు మనకు ఒకవేళ డిజిటల్ లిటరసీ వస్తే అంటే మనకి టైపింగ్ ఇవన్నీ డిజిటల్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఏదైతే ఉంటే సో దట్ ఈవెన్ ఏ నార్మల్ గ్రాడ్యుయేట్ హీ కెన్ ఆల్సో గెట్ ద జాబ్ రైట్. సో దట్ ఈస్ కాల్డ్ IT ఫర్ జాబ్. సో దీస్ ఆర్ ద 9 పిల్లర్స్ అండర్ దిస్
డిజిటల్ పాలసీ దట్ ఈస్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ ఇవ్వాలి ప్రతి ఒక్క హైవేలో. యూనివర్సల్ మొబైల్ కనెక్టివిటీ ఉండాలి, యాక్సెస్ ఉండాలి. నెక్స్ట్ మొబైల్ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రోగ్రామ్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ మన కంట్రీలోనే చేయాలి, సో దట్ వీ హ్యావ్ టు రెడ్యూస్ అవర్ ఇంపోర్ట్స్. నెక్స్ట్ ఎర్లీ హార్వెస్ట్ ప్రోగ్రామ్స్, నెక్స్ట్ ఈ గవర్నెన్స్, ఈ క్రాంతి, ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్, ఐటీ ఫర్ జాబ్స్. సో దీస్ ఆర్ ద 9 pillars అండర్ డిజిటల్ పాలసీ. దిస్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇంకొన్ని ఫ్యూ పాయింట్స్ చూద్దాము. రైట్, నెక్స్ట్ నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్. సో ఇట్ వాస్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2011. సో 2011లో ఏమైందంటే టు కనెక్ట్ ఆల్ ద 250,000 గ్రామ్ పంచాయత్స్ ఇన్ ద కంట్రీ అండ్ ప్రొవైడ్ 100 Mbps connectivity to all the gram panchayats. ఓకే, సో మెయిన్ ఏమైందంటే 250,000 గ్రామ్ పంచాయత్స్, ప్రతి ఒక్క గ్రామ్ పంచాయత్లో 100 Mbps స్పీడ్తో ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇట్ వాస్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2011. నెక్స్ట్ 2016లో కూడా సేమ్ అలాంటిదే ఒక భారత్ నెట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఏం లేదండి, సేమ్ 2011లో ఇట్ వాస్ లాంచ్డ్ బై యూపీఏ గవర్నమెంట్ అండ్ ఇట్ వాస్ లాంచ్డ్ బై ఎన్డీఏ గవర్నమెంట్. సో ఆబ్వియస్లీ వీళ్ళకి ఇది నచ్చదు కాబట్టి ఏం లేదు, జస్ట్ పేరు చేంజ్ చేసి దే హ్యావ్ కెప్ట్ భారత్ నెట్. సో ఏంటంటే సేమ్ అగైన్ ప్రతి ఒక్క లైక్ అందరికీ ఇంటర్నెట్ ఎంటైర్ భారత్ షుడ్ గెట్ కనెక్టెడ్ విత్ ద ఇంటర్నెట్ అని చెప్పేసి టు ప్రొవైడ్ ఆన్ డిమాండ్ అఫోర్డబుల్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఆఫ్ 2 Mbps to 20 Mbps ఫర్ ఆల్ ద హౌస్. ప్రతి ఒక్క హౌస్ హోల్డ్కి కూడా బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉండాలి. అండ్ ఆల్సో టు ఆల్ ద ఇన్స్టిట్యూట్స్, అంటే ఆల్ ద ఇన్స్టిట్యూట్స్ అంటే లైక్ గవర్నమెంట్ స్కూల్స్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, అలా ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్స్కి కూడా ఈ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి అని చెప్పేసి 2016లో భారత్ నెట్ అనేది కూడా లాంచ్ చేయడం జరిగింది. సో నౌ వీ విల్ కమ్ ఇన్ టు the Telangana, that is called T-Fiber. So government of India has launched Digital India, right? On similar lines, Telangana government has also launched T-Fiber, that is Telangana Fiber Grid. Fiber అంటే ఏంటంటే ఏం లేదు, ఇంటర్నెట్ వైర్స్. సో ఇంటర్నెట్ వైర్స్ we call it as fiber. So it was launched in the year 2015. So it was సో మెయిన్ ఏంటంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలి టు ఆల్ ద 33 డిస్ట్రిక్ట్స్ అనేది. దిస్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ అండర్ దిస్ T-Fiber. సో అది మెయిన్గా 2020 వరకు ఇవ్వాలి అనేది ఎయిమ్, బట్ ఆబ్వియస్లీ ఇట్ వాస్ నాట్ అచీవ్. ఓకే, నెక్స్ట్ సో మెయిన్ ఎయిమ్ ఏంటంటే ద నెట్వర్క్ విల్ బీ కేపబుల్ ఆఫ్ డెలివరింగ్ 4 to 100 Mbps టు the households and on demand 20 to 100 Mbps to all the government institutions. ఓకే, ఏం లేదు, ప్రతి ఒక్క హౌస్ హోల్డ్కి 4 to 100 Mbps స్పీడ్తో కనెక్షన్ ఇవ్వాలి. అండ్ ఆల్సో విత్ 20 to 100 Mbps టు ఆల్ ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, అంటే లైక్ కలెక్టరేట్ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్కి కూడా ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ T-Fiber, విచ్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2015. అండ్ ఆల్ దిస్ ఇంటర్నెట్ కనెక్షన్ విల్ బీ డన్ ఇన్ ఏ 3 packages, అంటే ఒక ఫేజ్డ్ మేనర్లో కంప్లీట్గా ఇది ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. యా, సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. సో సింపుల్గా డిజిటల్ పాలసీ అంటే ఏంటంటే మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈస్ టు గివ్ ఇంటర్నెట్ కనెక్షన్ టు ఎవ్రీబడి, టు ఎవ్రీ హౌస్ హోల్డ్, టు ఎవ్రీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, అందరికీ ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి అని చెప్పేసి దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. సో వై? బికాస్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో గోయింగ్ డిజిటలైజ్డ్. సో అందుకని చెప్పేసి డిజిటల్ పాలసీ వాజ్ ఫ్రేమ్డ్ ఇన్ ద ఇయర్ 2015. సో యా, దట్స్ ఆల్ ఫర్ ద డే. ఐ హోప్ మీ అందరికీ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్.